గాయ్స్ కనిపిస్తుంది కదా మీకు ఇది మొత్తం ఏంటంటే మీకు అది తెలుసా? మొత్తము ధాన్యం అన్నమాట. సీజన్ కదా, రైతులందరూ కష్టపడి మొత్తం ధాన్యానికి పంట పండించినాక మొత్తం ఇట్లా రోడ్డు మీద పడేసారు సైడ్లో. ఏ గవర్నమెంట్ కూడా రావట్లేదు తీసుకోవడానికి. బట్ బీజేపీ రోలింగ్లో ఉంది అనుకోండి, కాంగ్రెస్ లేదు, బీజేడీ కూడా లేదు. యాక్చువల్లీ మళ్ళీ ఎవరు వస్తున్నారో లేదో తెలియదు నాకైతే. నేనైతే ఈ రోడ్లో విజిట్ చేసేటప్పుడు, దిస్ ఈజ్ మై విలేజ్, ఇటు వచ్చిన మొత్తం చూడండి, ఇటు మొత్తం వచ్చేసి ధాన్యాలే. ఈ మొత్తం ఒరినే, అది మొత్తం ఒరినే. ఇంకా చాలా అంటే చాలా, ఈడ నుంచి కమ్సే కమ్ ఒక 3 to 4 కిలోమీటర్ దాకా ఇట్లనే ఉంటాయి ధాన్యాలు. బట్ ఇట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఏ గవర్నమెంట్ అంటే బరాబర్ రేట్ ఇస్తలేరేమో. ఇప్పుడు రైతులు ఇంత కష్టపడి ఇంత మైనస్ చేసి అంటే ఒక్క ధాన్యం నుంచే ఇన్ని ధాన్యం చేస్తున్నారంటే, బట్ వాళ్ళకి గిట్టుబాటు రేట్ వస్తాయి కదా వాళ్ళు అమ్మేటిది. బట్ ఏంటంటే ఎవ్వరు గిట్టుబాటు రేట్ రావట్లే అనుకుంటా. మేబీ నాకు తెలియదు. ఒకవేళ గిట్టుబాటు వేస్తే ఇట్లా ఇంత ఉండదు కదా ఫ్రెండ్స్, మొత్తం అమ్మేస్తారు కదా. బట్ గిట్టుబాటు రేట్ రావట్లే. దాని గురించి ఇంత చూడండి, ఇక్కడ ఉంది. ఇంకా మీకు జూమ్ చేస్తారు చూడండి. ఈ రోడ్లో మొత్తం అవి ఉంటాయి వచ్చేసి. ఇంకా ఇక్కడ చూడండి, ఈ మొత్తం అదే. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈడ చూస్తే ఈడ నుంచి ఒక 5-7 కిలోమీటర్ ఇట్లనే ఉంటాయి అంటే. బట్ నాకు తెలిసే మటుకి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావట్లేదు తీసుకోవడానికి. రైతులు కూడా ఏం చూస్తారంటే, కొంచెం మనకి గిట్టుబాటు రేట్ వస్తే ఇద్దామని ఆలోచిస్తారు. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. అప్పుడు కానీ వర్షం పడింది అనుకోండి ఫ్రెండ్స్, ఈ మొత్తం వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఏమంటారు దీని గురించి? మీ కామెంట్స్ ఏమున్నది? ఇట్లా మీరేమనుకుంటారు ఈ రైతుల గురించి? రైతులు ఎందుకు చచ్చిపోతారో తెలుసా? దీని గురించి. ఏ గవర్నమెంట్ రాకపోతే ఎవరైనా కానీ మన ఏమంటారు, ఎవరు కొనలేదనుకోండి, రైతులకు ఒక్కటే ఎగురు. అంటే కమ్సే కమ్ ఒక 3 to 8 months కష్టపడుతుంది దీని గురించి. 8 months కాదు, 3 to ఒక 5-7 months కష్టపడతారు. దాంట్లో వాళ్ళకి గిట్టుధర రేట్ లేకపోతే మనుషులు చనిపోతున్నారు. బట్ మీరు ఒకేలా కానీ ఏమనుకుంటారంటే చెప్పండి. జై కిసాన్, జై జవాన్, జై భారత్ మాతాకి జై.